దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రేస్తులరండి. బాగున్నారా? శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసి తన చిత్తాన్ని నెరవేర్చుటకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో అక్కడ సహృదయం సహనం ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఏ వ్యక్తి అయితే నింపబడతారో ఆ వ్యక్తి సహృదయం సహనం కలిగి ఆత్మ కొరకు కనిపెడుతూ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చిండో అదేవిధంగా తనలో నింపబడిన ఆత్మ అనేకులను రక్షించడానికి, అనేకులను విడిపించడానికి, అనేకులను తన వైపు, తన మందిరం వైపు, తన సన్నిధికి వచ్చేటట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ సాహస కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు ఆత్మదాహాన్ని కలిగి ఉంటారు. అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము, బాధ్యత కలిగి వారి రక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు కనిపెడుతూ ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుడైన పేతురు ఏ విధంగా కనిపెట్టు ప్రార్థన చేయుచుండగా కొర్నేలు కుటుంబం గురించి ఏ విధంగా ప్రత్యక్షపరచి తన ఇంటికి వెళ్ళి తనకు ప్రార్థన చేయని సెలవిచ్చాడు. అదేవిధంగా ఆత్మలో కనిపెడుతున్నాం. కొర్నేలు కూడా అదే దర్శనం, పలాని చోట పేతురు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళని సేమ్ దర్శనం ఇద్దరికి ఇచ్చి ఏ విధంగా దేవుని ఆత్మ, దేవుని కార్యాలు ఆ విధంగా జరుగుతూ ప్రత్యక్షపరుస్తూ ఉంటాయి. పేతురు వచ్చి నన్ను మీ ఇంటికి రమ్మన్నాడని చెప్పినప్పుడు అదేవిధంగా కొర్నేలు కూడా నిన్ను నాకు తెలియచేసి మీ ఇంటికి వెళ్ళమని దేవుడు బయలుపరిచినని చెప్పగానే పేతురు తన స్నేహితులతో కొర్నేలింటికి వచ్చి ప్రార్థన చేయుచుండగా, వాక్యం ఉపదేశిస్తుండగా అక్కడికి వచ్చిన కొర్నేలు